మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషం. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, బండికి క్లచ్ ప్లేట్లు మార్చాలి అని చెప్పి క్లచ్ ప్లేట్లతో సహా ఆయిల్ సర్వీస్ చేశాను. ఆ అనుభవాలు చెప్తాను. నిజంగా వీళ్ళు మెకానిక్లు బాగుపడతారా, నాశనం అయిపోతారా నాకైతే తెలియదు. కానీ కొంతమంది వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. బాధ్యత లేనటువంటి బేవార్స్ నా కొడుకులు మెకానిక్లు. మనకు కర్మ కాలి మనం వీళ్ళతో యాగతానం, కానీ బేవార్స్ నా కొడుకులు. ఇంతకీ అంతగా ఏం జరిగింది బ్రదర్? నువ్వు మరీ ఆ విధంగా ఆటో మెకానిక్ల పైన నిందలు వేస్తున్నావు బ్రదర్ అని అంటే, సరే ఒకసారి వర్క్ చూద్దాం, ఏం చేశారో చెప్తా. దాన్ని బట్టి మీ అభిప్రాయం చెప్పండి. ఇంకేంటి చూద్దామా? ఇప్పుడు మీరు చూస్తా అనేది వచ్చిందనా, నిన్న ఆయిల్ సర్వీస్కు అయిన సామాన్ల ఖర్చు మీరు డేట్ చూసుకోవచ్చు, 26/8/2026. ఇవి సామాన్ల ఖర్చు అయిందనమాట. టోటల్గా 5,815 రూపాయలు. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చిందన 5,300 కట్టమన్నారు. ఇది టోటల్గా. పైన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అయితే చూపించడం లేదు. ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఇది నా ఫోన్ నెంబర్ బ్రదర్స్, వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబరు. హ్యాపీగా మీరు కాల్ చేయొచ్చు. సరే, ఇంతకీ అంతగా ఏం చేశారు, మనకు ఏం జరిగింది అనేటువంటి విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి చాలా రోజులైంది క్లచ్ ప్లేట్ పోయి. మార్చాలి అనుకుంటానని, కానీ డబ్బులు కుదరలేదు. ఎంత జాగ్రత్తగా అనుకున్నా సరే డబ్బులు కుదరడం లేదు. చాలా కష్టంగా ఉంది. అనుకున్నంత ఆదాయాలు లేవు. తిరుపతి చిన్న సిటీ, బయట ఊరోళ్ళంతా వచ్చి పడే కొందికి ఇలా అయింది. ఇప్పుడు ఇంతసేపు మీరు స్లిప్లో డేట్ చూసారు కదా, 26/8/2026 అని చెప్పి ఇప్పుడు మనం ఆయిల్ సర్వీస్ చేసామంటే ఖచ్చితంగా సర్వీస్ డేట్ అనేది దీనిపైన రాస్తారు. తిరుపతిలో మాకైతే ఇలా చేస్తున్నారు. ఒకవేళ మీకు మీ ఊర్లలో ఎలా చేస్తారో తెలియదు. నిజానికి సమస్య ఏంటంటే క్లచ్ ప్లేట్లు మార్చాలి అని చెప్పొచ్చా. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే వేలు చూపిస్తానో క్లచ్ ప్లేట్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండే క్లచ్ ప్లేట్లు దీన్ని తీసివేసి క్లచ్ ప్లేట్లు మారుస్తారు. ఓకే, తర్వాత ఈ క్లచ్ ప్లేట్లకు ఎంత అవుతుంది, దాని లేబర్ ఏంటి అనే విషయాలు అయితే నేను పర్టికులర్గా అడగలేదు. సరే, దీన్ని తీసే కొందికి ఈ పక్క ఇదంతా విప్పారు. నేను వేలు చూపిస్తాను కదా, ఈ పార్ట్ అంతా విప్పారు. ఈ పార్ట్ విప్పారు కదా అని చెప్పి నేను వాళ్ళని ఒక ఫేవర్ అడిగా. సరే, ఎందుకు అడిగాను ఏంటని ముందు చెప్తాను. నేను ఫేవర్ అడిగా. ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వేలు పెట్టి చూపించే దగ్గర ఇక్కడ టోటల్గా మొత్తం గబ్బుగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇంజన్లో ఇక్కడ ఆయిల్ లీక్ అవుతుంది. ఇదంతా ఆయిల్ లీక్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే మెకానిక్ దగ్గర ఈ వర్క్ చేపించాను, అతనుకు ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చిందన్న. ఇది లీకేజ్ అవుతుంది కదా, ఇదంతా దాన్ని రెడీ చెయ్యి అని చెప్పా. రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి తెలుసు, నేను ఇంత డబ్బులు పెట్టి దీన్ని నేను రెడీ చేయించాను 5,000 పెట్టి, కానీ నాకు న్యాయం జరగలేదు, మళ్ళీ ఆయిల్ లీకేజ్ అవుతుంది అని చెప్పి. అతనేమన్నాడు, ఒక 2 రోజుల తర్వాత రా అన్నాడు. నేను చేసేది నైట్ డ్యూటీలు, పగలు డ్యూటీ కాదు. దానివల్ల 2 రోజుల తర్వాత వెళ్ళాను. అదేవిధంగా ఆయన చెప్పినట్టే 2 రోజుల తర్వాత పోతే మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత రా అన్నాడు. వరుసగా వానలు, నేను నైట్ డ్యూటీ, సక్రమంగా నేనైతే మెకానిక్ దగ్గరికి వెళ్ళలేకపోయా. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళడం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాను, అప్పుడు మీరు పనిచేశారు, ఇక్కడైతే ఇది లీకేజ్ అయితే పూర్తిగా పోలేదు, కాబట్టి ఇక్కడ మీరు విప్పుతారు కదా క్లచ్ ప్లేట్ కోసం దీన్ని విప్పుతారు, దీంతో ఇక్కడ ఎలాగో విప్పుతారు కాబట్టి దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చెయ్యి అని చెప్పా. అప్పుడు అతను ఏమన్నాడంటే, పెద్ద వర్క్ ఏం కాదబ్బా, వర్క్ అయితే చాలా చిన్నదే, నేను చేస్తాను అన్నాడు. అలాంటి చిన్న వర్కే కాబట్టి అడ్జస్ట్ చెయ్యి అని చెప్పా. దానికి వాడేం చేశాడు, ఆయిల్ సర్వీస్ చేశాడు. ఆయిల్ సర్వీస్ చేసిన దానికి నాకు తెలిసి తిరుపతిలో 350 రూపాయలు లేబర్. ఇప్పుడు 350 పోతే క్లచ్ ప్లేట్లకు దీన్ని విప్పిన దానికి ఒక 500 వేసుకుందాం, ఇది ఒక 350, అదొక 500, 850 రూపాయలు లేబర్ వేసుకుందాం. కానీ వాడు టోటల్గా ఎలాగూ విప్పాడు, సగం వర్క్ అయిపోయింది, మిగిలిన సగానికి వాడేసిన లేబర్ ఎంత తెలుసా? మీరు ఊహించండి ఎంత ఉంటుందని చెప్పి. టోటల్గా
ఇది ఒక ఆయిల్ సర్వీస్కు 300, తర్వాత దీన్ని విప్పిన దానికి క్లచ్ ప్లేట్కి ఒక 500 అనుకుంటే 800 అనుకుంటే వాడు 2000 రూపాయలు లేబర్ వేస్తాడు. నిజంగా 2000 రూపాయలు. నాకు కడుపు కాలిందంటే మామూలుగా కాలేదు. ఒరే ఆల్రెడీ సగం వర్క్ అయిపోయింది అంటే ఆల్రెడీ విప్పేసావు, దీనికి చూడు ఇక్కడ విప్పి చేసిన దానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి 2000 రూపాయల లేబర్లో ఆయిల్ సర్వీసు 350 తీసేయి, లేకపోతే 300 తీసేస్తే 1700. ఇప్పుడు క్లచ్ ప్లేట్లు విప్పి దీన్ని వేసిన దానికి మొత్తం 1700. ఒరే మీరు ఏమరా బాగుపడతారు మెకానికులు చెప్పండి, ఏం బాగుపడతారు? కనీసం తీసుకునేటువంటి డబ్బు అన్యాయంగా తీసుకుంటే అదేమన్నా నిలబడుతుందా చెప్పండి? నిలబడుతుందా? దానికో దీనికో అయ్యిందనా మెకానికులు అడుక్కునే స్థాయికి పోతారు. ఇప్పుడు అన్యాయంగా ప్రజల దగ్గర ఇలా డబ్బులు చూసుకొని ఏం జరుగుతుంది? ఫైనల్గా ఏమవుతుంది? వాళ్ళ పిల్లకాయలు నాశనం అయిపోతారు. అన్యాయంగా డబ్బులు సంపాదించుకొని బాగుపడినవాడు ఎవ్వడూ లేడు. ఈరోజు జరిగిపోతుంది, రేపు జరిగిపోతుంది, ఎల్లుండి జరిగిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆఖరికి వీళ్ళు చేసేటువంటి తప్పులు, వీళ్ళు చేసేటువంటి పాపాలు వాళ్ళ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత చేశారు కదా, ఇంత చేసినప్పుడు మెకానికే కదా బండి ఓపెన్ చేస్తాడు కదా, అప్పుడు తెలుస్తుంది కదా. నేను గమనించుకోలేదు. కనీసం మెకానిక్ బాధ్యత ఉంటుంది కదా. ఆ బాధ్యత లేనటువంటి బ్రోకర్ నా కొడుకులు ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే నల్లగా చూస్తున్నారో ఇది మన సైలెన్సర్. ఇక్కడ నల్లగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆడ బొక్క పడిందని దాని అర్థం. కానీ నేను గమనించలేదు. కానీ కనీసం ఆ బ్రోకర్ గాడైనా సరే కనీసం బాబు ఈ సైలెన్సర్ రా ఇక్కడ బొక్కబడి ఉన్నది, దీన్ని తీసుకుని ఎలాగ విప్పినా కదా, తీసుకుపోయిందనా దీనికి వెల్డింగ్ చేయించు అని చెప్పుండొచ్చు కదా. ఆ తర్వాత గమనించుకున్నా అంటే ఆయిల్ సర్వీసు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అరే ఇంజిన్ బీటింగ్ మారాలి కదా, అసలు ఏమైందని చెప్పి టోటల్గా వంగి చూసుకున్నప్పుడు అనిపించింది హర్రర్రరే నమ్మి మెకానికల్ దగ్గర పోతే వీళ్ళు డబ్బు సంపాదించుకోవడం తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు అని చెప్పిందన్న. ఇప్పుడు ఇవంతా నిన్న ఇప్పారు, సైలెన్సర్తో సహా నిన్న ఇప్పారు. ఇప్పుడు వెళ్ళిందన్న ఆ సైలెన్సర్ బొక్కబడిందని చెప్పి దానికి నేను రెడీ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు విప్పిన దానికి ఒక 100 రూపాయలు, వెల్డింగ్ ఒక 100 రూపాయలు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. వీళ్ళు విప్పేటప్పుడు వీళ్ళకి తెలుస్తుంది కదా, చెప్పండి వీళ్ళకి తెలుస్తుంది కదా. నిజంగానే బాధ్యత లేనటువంటి బేవర్స్ బ్రోకర్ మెకానికలు కానీ తప్పడం లేదు. ఇప్పుడు కంపెనీల్లో సక్రమంగా మనకు చేసే రేటుగా ఉంటే బయట పోయి మనం ఎందుకు చేసుకుంటాము? ఈ బజాజ్ ముండా కొడుకులు వీళ్ళు ఉన్నారు ఆయిల్ సర్వీస్ విషయంలో, వీళ్ళంతా వేస్ట్ నా కొడుకులు వేరే వాళ్ళు ఉంటారు. ఏంటి బ్రదర్ మరీ దారుణంగా మాట్లాడతాను. బూతులు అంటే కడుపు కాలినప్పుడే బూతులు వస్తాయి, ఒక్కొక్క రూపాయి కోసం రోడ్డు పైన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పూరక దెబ్బలు చాట దెబ్బలు తిని సంపాదిస్తా అంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఊరిని మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు ఈ బజాజ్ షోరూమ్కి పోవడం ఎందుకు ఆపేస్తానంటే చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఫోర్క్ చూస్తున్నారు కదా, ఫోర్క్ పిన్ సెట్ కొట్టాలి అని చెప్పిందనా బజాజ్ షోరూమ్కి వెళ్ళా. ఇప్పుడు కాదులే ఆల్మోస్ట్ ఒక 5 years అప్పుడు బజాజ్ షోరూమ్కి వెళ్ళా. ఈ ఫోర్క్ విప్పారు, తర్వాత దీన్ని తీసుకుని నేను బయట పిన్ సెట్ కొట్టుకొని వచ్చా. ఇప్పుడు ఫోర్క్ విప్పేటప్పుడు ఏంటిదైతే ఇది షాక్ అబ్జర్వర్ విప్పరా మీరు చెప్పండి? విప్పుతారు కదా, ఆల్రెడీ విప్పేశారు కదా అని చెప్పిందనా దాని ప్లేస్లో కొత్తది పెట్టండి అని చెప్పా. వాళ్ళు ఫోర్క్ విప్పిన దానికి ఒక లేబర్ వేస్తారు, ఆల్రెడీ షాక్ అబ్జర్వర్ తీసేస్తారు కదా, తీసేసిన దాంట్లో వేరే దాన్ని పెడితే దీనికి మళ్ళీ ఇంకొక లేబర్ వేస్తారు. ఇవన్నీ వేసిందనా ఆ తర్వాత ఏంటిది మనం షోరూంలో ఏ వస్తువు కొన్నా దానికి జిఎస్టీతో కలిపి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని వస్తుంది. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంటే దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది కదా. ఆ రూల్ని మించి వీళ్ళేం చేశారు, ఎక్స్ట్రాగా జిఎస్టీతో బిల్ వేశారు. దాని తర్వాత లేబర్ వేశారు, ఆ లేబర్ పైన మళ్ళీ జిఎస్టీ వేశారు. నిజంగా కడుపు కాలిందంటే మామూలుగా కాలేదు. ఈ విధంగా బజాజ్ కంపెనీయే పోరంబోకు సర్వీస్ ఇస్తుంది. కంపెనీ మంచిదే కానీ సర్వీస్ మాత్రం పోరంబోకు సర్వీస్. ఈ విషయంలో మాత్రం అప్పీ షోరూమ్ నిజంగా నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళేమరా అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను,
వాళ్ళు ఒక పార్ట్ మార్చినప్పుడు లేబర్ వేస్తే లేబర్ పైన జిఎస్టీ బజాజ్ అప్పీ షోరూమ్, తిరుపతి అప్పీ షోరూంలో నేను చూడలేదు నిజంగానే. ఇప్పుడు ఎంఆర్పి ప్రైస్ అంటే ఎంఆర్పి ప్రైస్ ఒక 100 రూపాయలు వేసుకుందాం, తర్వాత లేబర్ ఛార్జ్ ఒక 100 రూపాయలు వేసుకుందాం, మొత్తం 200. ఈ 200 పైన మళ్ళీ 20 రూపాయలు అన్నది దాని ఏమంటారు ట్యాక్స్, 20 రూపాయల ట్యాక్స్. అప్పుడు బజాజ్ షోరూంలో ఆయిల్ సర్వీస్ చేసుకున్న తర్వాత మనం ఎంత బిల్లు కట్టాలి? వస్తువుకు 100, తర్వాత ఎంఆర్పి లేబర్ 100, 200. ఈ 200 మాత్రమే అప్పీ షోరూంలో తీసుకుంటారు. కానీ బజాజ్లో మాత్రం వస్తువుకు 100, లేబర్ 100, దానిపైన జిఎస్టీ ఒక 20, 220 రూపాయలు వసూలు చేస్తారు. నిజంగా నాకు అసహ్యం అనిపిస్తుంది. ఒకసారి గొడవ పడ్డాను, కానీ ఎందుకో ఉపయోగం లేకుండా అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా దీనిపైన వీడియో చేస్తా. యూట్యూబ్లో వీడియో వస్తుందంటే ఖచ్చితంగా అన్ని మూసుకునిదా మనకు వాళ్ళు సమాధానం చెప్తారు. నిజంగా ఇట్లాంటి బాధ్యత లేని తనానికి వాళ్ళకైతే ఈసారి గ్యారెంటీగా ఒక సీరియస్ వార్నింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చిన్న వర్కులు చేయించాం, ఈసారి బండి బోర్ చేయించాల్సి వస్తుంది. ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ బండి బోర్ చేయించాల్సి వస్తుంది. అప్పుడు ఈసారి బండి బజాజ్ షోరూంలో పెడతా. అప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను నేను. ఎందుకంటే ఒక వస్తువు అమ్మితే చాలదు, కస్టమర్కి కావాల్సినటువంటి సరైన సర్వీస్ ఇవ్వాలి. సరైన సర్వీస్ ఇవ్వకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇంకా బహిరంగం అయిపోతారు. నేనైతే ఏ విషయంలోనూ క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ ఛానల్ ఉద్దేశమే డ్రైవర్ క్షేమం ముఖ్యం, డ్రైవర్ క్షేమం మాత్రమే ముఖ్యం. మనకు ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇన్సేపు నేను చెప్పిన విషయంలో మీకు అనిపిస్తుంది ఏంటి బ్రదర్ ఇది కూడా ఒక సమస్యనా అని చెప్పి. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్లో జిఎస్టీ యాడ్ అయిపోతుంది. అంటే మనం 100 రూపాయలు వర్క్ చేసుకున్నాము, 100 రూపాయల వస్తువు కొన్నామంటే 100 రూపాయల వస్తువుకి జిఎస్టీ యాడ్ అయి ఉంటుంది. కానీ ఒకవేళ వాటి జిఎస్టీ యాడ్ చేయాలనుకుంటే లేబర్కి 10 రూపాయలు యాడ్ చేస్తే చాలు. కానీ 100 రూపాయలు లేబర్కి మళ్ళీ దానికి 10 రూపాయల సర్వీసా? ఇప్పుడు అప్పీ షోరూమ్ వాడు తీసుకోవడం లేదు, బజాజ్ షోరూమ్కి ఏం పోయే కాలం, వాడు మాత్రం ఎలా తీసుకుంటాడు? ఏదేమైనా రకరకాల విషయాలు అంతా మొత్తం కలగోరు గంపలాగా నేనైతే నా ఏడుపులు మీ ముందు పెట్టా. ఎందుకే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఒరే మెకానిక్లు, మీరెవరన్నా చూస్తాంటే మాత్రం కొంచెం న్యాయంగా ప్రవర్తించండి రా, బాగుపడతారు. అన్యాయంగా తీసుకునే డబ్బులు నిలబడదు. ఒకవేళ ఇలా మీరు తీసుకుంటే మీకు, మీ పిల్లలకో, వాళ్ళ పిల్లలకో, ఎవరికో ఒకరికి ఏదో ఒక రోగం వచ్చిందన్న ఆ రోగానికి హాస్పిటల్ ఖర్చు పెడతారు. అంతే తప్ప బాగుపడేది ఉండదు. న్యాయంగా ధర్మంగా పోనటువంటి ఏ మెకానిక్ ఖచ్చితంగా బాగుపడడు. ఆటో డ్రైవర్లు, కష్టపడేటువంటి ఆటో డ్రైవర్లను ఇలా ఏడిపిస్తే మీరు అసలు బాగుపడరు అని ప్రేమపూర్వకంగా నా ఏడుపుతో చెప్తున్నా. ఇది మీరు మంచిగా అర్థం చేసుకుంటారా, చెడ్డగా అర్థం చేసుకుంటారా, మీ ఇష్టం రా మెకానిక్లు. అది బ్రదర్స్ ఈ వీడియో. ఇంతకీ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.